తెలంగాణలో ఖమ్మం, మహబూబ్ నగర్, వరంగల్ జిల్లాలో వరద భీభత్సం కొనసాగుతోంది. వరంగల్ కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, ఎలా ఉంది అక్కడ సిచ్యువేషన్? అంటే అక్కడ ఎంత మేర వర్షపాతం నమోదైంది? ఎలాంటి హెచ్చరికలు జారీ చేస్తున్నారు అధికారులు? నవీన్. సుమిత్ర, ఉదయం నుంచి కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాను వర్షాలు ముంచెత్తుతున్నాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. వందలాది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చాలా చోట్ల గ్రామాలు జల దిగ్బంధనంలోనే ఉన్నాయి. ప్రధానంగా మహబూబాబాద్ జిల్లాను వర్షాలు ముంచెత్తాయి. ఇటు మరిపేడ మండలం సీతారాంపురం తండ కావచ్చు, రావిరాల కావచ్చు, రెండు గ్రామాల ప్రజలు బిల్డింగ్ల మీద తలదాచుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. వాగుల పరిస్థితి ఏ విధంగా ఉందో, ఎట్లా పొంగుతున్నాయో, మత్తళ్ళు దుంకుతున్నాయి. చాలా చోట్ల చెరువు కట్టలు తెగిపోయినటువంటి పరిస్థితి. అయితే ఇట్లాంటి సిచ్యువేషన్లో మంత్రి సీతక్క గ్రౌండ్ లెవెల్లో పర్యటిస్తున్నారు. బాధితులకు భరోసా ఇచ్చుకుంటూ, ముంపు బాధితులకు భరోసా ఇచ్చుకుంటూ వరదల్లో చిక్కుకున్నటువంటి వారిని రక్షించేందుకు వెంటనే సహాయక చర్యలు అయితే చేపట్టేందుకు చర్యలు చేపడుతున్నారు. ప్రస్తుతం మంత్రి సీతక్క ఉన్నారు నాతో. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఎట్లాంటి చర్యలు చేపడుతున్నారు? ఆల్రెడీ పొద్దున్న నుంచి కూడా, అంటే రాత్రి నుంచి కూడా అందరూ అలర్ట్గా ఉన్నారు. అధికారులు, కలెక్టర్లు కానీ, ఎస్పీలు కానీ, జిల్లా ఇతర కింది స్థాయి, మండల స్థాయి అధికారులు అందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు. ఎక్కడెక్కడైతే ఈ వరద బీభత్సం ఉండేటువంటి ప్రాంతాలను కూడా గుర్తించి ఆ ప్రాంత ప్రజల్ని సురక్షితమైనటువంటి ప్రాంతాలకు కూడా తరలించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా నేను ఇక్కడ ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ఆల్ కలెక్టర్స్ తోటి, మరి అదేవిధంగా పోలీస్ అధికారులతో కూడా ఎప్పటికప్పుడు మాట్లాడుతూ వాళ్ళకు కూడా కొన్ని సూచనలు కూడా చేస్తూ ఉన్నాము. మేజర్గా మనకు డ్యామేజ్ ఇప్పుడు మహబూబాబాద్ జిల్లాలో ఒక 2-3 ఊర్లలో ఇండ్లకు నీళ్ళు వచ్చినాయి అనేది తెలిసింది. అదేవిధంగా రోడ్లు కూడా చాలా వరకు మా దగ్గర ఇప్పుడు తాడవాయి దగ్గర జలగలంచ కానీ, ఇటు జంపన్న వాగు కానీ, ఈ ప్రాంతాల్లో మరి అవన్నీ కూడా కూడా అడవిలలో కూలి రోడ్లు కూడా అంటే రవాణా బంద్ అయింది. అవన్నీ కూడా క్లియర్ చేయడం జరిగింది. రాత్రి 2-3 గంటల దాకా కూడా మా పోలీస్ యంత్రాంగం కానీ, మా కలెక్టర్ గారు కానీ, అక్కడున్నటువంటి అధికారులందరూ కూడా యాక్టివ్గా పనిచేశారు. ఈరోజు ఇప్పుడు ఈ బ్రిడ్జి, ఇది ఒక కటాక్షపురం కూడా మనకు ఎప్పుడు ఇది ఒక మేజర్ ప్రాబ్లం ఉంది. రాబోయే కాలంలో కూడా ఇది తొందరలోనే హై లెవెల్ వంతెన కూడా, హై లెవెల్ బ్రిడ్జి కూడా కాబోతుంది. ఈ రోడ్డుకు ఇక్కడ నుంచి దాదాపు ఛత్తీస్గఢ్ బార్డర్ వరకు మరి ఆ రోడ్ నిర్మాణం కోసం కూడా 400 కోట్లను రీసెంట్లీగా కూడా శాంక్షన్ అవ్వడం జరిగింది. దాంట్లో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మిగతా ప్రాబ్లమ్స్ అన్ని కూడా దాదాపుగా సాల్వ్ అయిపోతాయి. మహబూబాబాద్ జిల్లాకు మీరు ఇన్ఛార్జి మంత్రిగా కూడా ఉన్నారు. మహబూబాబాద్ జిల్లాలో ప్రధానంగా పోలీస్ అధికారులతో మాట్లాడి, ఇక్కడ మన సిపి కిషోర్ జాతో కూడా మాట్లాడినాం. కానీ అట్లా అంటే హెలికాప్టర్ అవసరం అనేది ఇంకా ఎవరు మా దృష్టికి తీసుకురాలేదు. మళ్ళీ కూడా ఇప్పుడు ఒకసారి అక్కడ సిచ్యువేషన్ తెలుసుకొని ఇక్కడ పరిస్థితిని బట్టి మేము కూడా అక్కడ విజిట్ చేస్తాం. అదేవిధంగా ఇక్కడ నుంచి కూడా గైడెన్స్ ఇస్తాం. ఇప్పటికే ఆల్రెడీ సీఎం గారు కూడా అన్ని కలెక్టర్ ఆఫీస్ అందరు కలెక్టర్లతోటి వాళ్ళు వీడియో కాన్ఫరెన్స్లో కూడా ఉన్నారు, సూచనలు కూడా చేస్తూ ఉన్నారు. అధికారులను కూడా ముందుకెళ్ళి పనిచేయడానికి సూచించడం జరుగుతుంది. ఈ రెడ్ అలర్ట్ నేపథ్యంలో 2 రోజుల క్రితమే మన చీఫ్ సెక్రటరీ గారు కూడా సమీక్ష నిర్వహించి అందరూ అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పడం జరిగింది. మాకు ఉన్నటువంటి గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని మేము 2 నెలల క్రితమే ప్రతి మండలానికి ఉన్నటువంటి ఎంపీడీఓ, ఎంఆర్ఓ, పోలీస్ ఇతర అధికారులతో కమిటీ చేసుకొని ఆ వాగులు వంకలు అవన్నీ కూడా చూసుకొని ఎక్కడెక్కడ బారికేడ్లు పెట్టుకొని ప్రజలు కూడా వాగులు దాటొద్దని కూడా మేము సూచనలు చేస్తా ఉన్నాం. చెరువులను జనాల్ని కూడా అక్కడికి తరలించడం జరుగుతుంది. ఇక్కడ కూడా ఇప్పటికే నేను హన్మకొండ కలెక్టర్ గానీ, మహబూబాబాద్ గానీ, వరంగల్ గానీ, భూపాలపల్లి, ములుగు, జనగాం అందరితో మాట్లాడినా నేను ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఆదిలాబాద్ జిల్లాకు కూడా ఎప్పటికప్పుడు నిన్నటి నుంచి ఫాలో అప్ చేస్తున్నా. ఒక మన కేసముద్రం దగ్గర ఉండే ఈ బస్సు ఒకటిను, తర్వాత మరిపేట దగ్గర ఈ తండాల కొంచెం ప్రాబ్లం ఉంది. అది లోకల్గా కూడా నేను ఎప్పటికప్పుడు వాళ్ళకు సూచనలు చేసి ప్రజలకు ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా కాపాడుకుంటాం. మరో 48 గంటల నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి సూచనలు చేస్తున్నారు? ప్రజలు కూడా స్వచ్ఛందంగా కావాలి, ఎందుకంటే మనం చూస్తాం మాకేం కాదని. కాబట్టి దయచేసి అందరూ కూడా ఎప్పుడు ఎక్కడ కుండపోత వర్షం పడుతుందో తెలియట్లేదు. కాబట్టి పైన ఇక్కడ బాగానే ఉంది కదా, పైన ఏం లేదు కదా అంటే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. వాగులు వంకలు దాటడం కూడా అంత సేఫ్టీ కాదు. కాబట్టి వాగులు వంకలు అక్కడ అధికారుల సూచనల మేరకు అక్కడ ఆల్రెడీ మనం ప్రతి వాగు దగ్గర పోలీస్ అధికారులు లేదా ఇతర అధికారులు ఉంటారు. వాళ్ళ సూచనల మేరకే వాగులు వంకలు దాటాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా తడిసిన ఇళ్లలో కూడా
గోడలు కూలేటువంటి ప్రమాదం ఉంది, గోడలు కూలి చనిపోతుండేటువంటి పరిస్థితి ఉంది. దయచేసి మీ ఇండ్లు పరిస్థితి బాగాలేనప్పుడు మీరు స్వచ్ఛందంగా బయటికి రావాల్సిన అవసరం ఉంది. అధికారుల సూచనలు కూడా అందరూ పాటించాలని కోరుతా ఉన్నాం. మీరు హైదరాబాద్ నుంచి వస్తున్నప్పుడు కూడా రఘునాథపల్లి పెద్దగా